అందరికీ నమస్తే అండి. రష్యా నుంచి మనం ఇంధనం కొనుగోలు చేస్తున్నాము అనే సాకు చెప్పి జూలై నెల నుంచి కూడా భారతదేశం మీద సుంకాల మోత మోగిస్తుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మొదటి దశలో 25% సుంకాలు, రెండో దశలో మరో 25% సుంకాలతో ఇప్పుడు అనేక ప్రోడక్ట్స్ మీద 50% సుంకాలతో ఇండియా నుంచి వెళ్తున్న ప్రోడక్ట్స్ మీద విధిస్తున్నారు. తాజాగా అక్టోబర్ 1వ తేదీ నుంచి ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న ఔషధాల మీద కూడా 100% సుంకం విధించబోతున్నట్టు చెప్పారు. ఇది ఊహించలేదు అసలు. అమెరికాకు ఔషధాల అవసరం కదా, వాళ్ళ ఆరోగ్యానికి అవసరం కదా, కాబట్టి ఔషధాల జోలికి ట్రంప్ వెళ్ళరు అని అందరూ అనుకున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఔషధాల జోలికి కూడా వచ్చాడు. భారత్ నుంచి వచ్చిన ప్రతి ఔషధం మీద కూడా బ్రాండెడ్ అండ్ పేటెంట్ మెడిసిన్స్ మీద 100% సుంకం విధిస్తున్నట్టు చెప్పారు. సో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది చెప్పుకుంటే, మన దేశం నుంచి సంవత్సరానికి సుమారుగా $30 బిలియన్ ఔషధాలు ఎగుమతవుతాయి. ప్రపంచంలో అన్ని దేశాలకి కలిపి ఓన్లీ అమెరికాకే చూసుకుంటే 10 నుంచి 11 బిలియన్ డాలర్లు, అంటే సుమారుగా దీన్ని మనం 1,10,000 కోట్లు అనుకోవచ్చు. ఇండియన్ రూపీస్లో చూసుకుంటే మన భారతదేశం నుంచి అమెరికాకు సుమారుగా సంవత్సరానికి 1,10,000 నుంచి 1,20,000 కోట్ల విలువైన ఔషధాలు, జనరిక్ ఔషధాలు ఎగుమతవుతాయి. అమెరికాలో జనరిక్ ఔషధాలు వాడుతున్న మొత్తంలో ఇండియా నుంచి వెళ్తున్నవే దాదాపుగా 45% వరకు ఉంటాయి. అంటే అమెరికాలో ఫార్మా రంగాన్ని మన ఇండియన్ ఫార్మా కంపెనీలు జనరిక్ ఔషధాలు అంతగా ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడు దీని మీద 100% సుంకాలు విధించిన ఫలితంగా కొన్ని ఇబ్బందులు, అమెరికాకి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మాకేమీ ఇబ్బందులు ఉండవు అని చెప్పి ఆ ప్రభుత్వం సమర్థించుకుంటాం. మళ్ళీ ఇందులో వెసులుబాటు ఏంటి, ఈ కంపెనీల్లో ఎవరైనా అమెరికాలో తయారీ ప్లాంట్లు ఉంటే వాళ్ళకి మళ్ళీ ఉండదు. అంటే ఓవరాల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే దేశీయ ప్రోత్సాహం, అమెరికాలోనే మందులు తయారు చేయాలి, అలా ఎవరైనా తయారు చేస్తానంటే వాళ్ళకి అవసరమైతే రాయితీలు ఇస్తాం, ఎంకరేజ్ చేస్తాం అని చెప్తున్నారు. విదేశీ ఔషధాలపై సుంకం పెంచడం వలన దేశీయంగా ఔషధాల తయారీకి బలమైన ప్రోత్సాహం లభిస్తోంది. సుంకం నుంచి మినహాయింపు పొందడానికి కంపెనీలు తమ తయారీ ప్లాంట్లను అమెరికాలో పెట్టవచ్చు, అక్కడ పెట్టి అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఇది ఒక ఆప్షన్ అనమాట. సో ట్రంప్ ఆలోచించింది అంటే ఒక రకంగా నెగిటివ్ ఉంటుంది, ఒక రకంగా పాజిటివ్ ఉంటుంది. అలాగే దేశీయంగా తయారీ పెరగడం వలన అత్యవసర సమయాల్లో ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గుద్ది. ఈవెన్ లాస్ట్ టైం కోవిడ్ టైంలో కూడా అమెరికా వాళ్ళు ఎక్కువగా మన దేశం మీద ఆధారపడ్డారు మెడిసిన్ కోసం. సో అది ఇతర దేశాల మీద ఆధారపడడం తగ్గుద్ది. మరియు సరఫరా ప్రభావాన్ని కూడా పెంచవచ్చు అనమాట. దాంతోపాటు కొత్త తయారీ ప్లాంట్లు వస్తే అక్కడ ఉద్యోగాలు పెరుగుతాయి, ప్రొడక్షన్ పెరుగుద్ది, జీడిపి పెరుగుద్ది అనే రకరకాల లెక్కలు అమెరికాకు ఉన్నాయి. అయితే దీనిలోనే దిగుమతి చేసుకున్న ఔషధాల మీద 100% సుంకం విధించినప్పుడు ఆ అదనపు వ్యయం సాధారణంగా వినియోగదారులపై పడుతుంది. ఒకవేళ ఇండియా నుంచి ఏదైనా ఒక ట్యాబ్లెట్, ఒక షీట్ వెళ్ళింది అనుకుందాం, $100 దాని రేటు ఉంటే దాని మీద 100% సుంకం విధిస్తే $200 అవుద్ది, డబుల్ రేట్ అవుద్ది. ఆ ప్రభావం కొన్నాళ్ళు అమెరికన్ల మీద పడుతుంది. వాళ్ళు అమెరికా వాళ్ళేగా కొనాలి. ఒకవేళ భారతీయ కంపెనీలు ఉన్నాయండి, జెడ్ అనే కంపెనీ అమెరికాలో ప్లాంట్ పెట్టలేదు, కానీ అమెరికన్లకు ఆ ట్యాబ్లెట్ కావాలనుకుందాం లేదా ఔషధాలు కావాలనుకుందాం. సో అక్కడ వాళ్ళు కొనాలంటే డబుల్ రేట్ పెట్టి కొనాల్సిందే. దానివలన నష్టాలు కదా, వినియోగదారులకు నష్టాలు ఉంటాయి కదా. అలా ఇప్పటికీ అమెరికాలో వినియోగిస్తున్న జనరిక్ ఔషధాల్లో 45% మన భారతీయ నుంచి వెళ్తున్నవే. సో ఆ 45% మీద కూడా వీళ్ళు డబుల్ రేట్ పెట్టాల్సిందే, లేదా అక్కడ ఆల్టర్నేటివ్ వెతుక్కోవడానికి కావాల్సిన ముడిసరుకు అక్కడ లభించదు. ఎందుకు మన దేశం మీద ఆధారపడతారంటే వాళ్ళు జనరిక్ ఔషధాలు తయారు చేయాలన్నా ఔషధాల తయారీకి అవసరమైన ముడిసరుకు అమెరికాలో లభించదు. మన దగ్గర అది లభిస్తుంది కాబట్టి విరివిగా ఈ అటవీ ప్రాంతాల్లోనూ అక్కడ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి కంపెనీలు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టి విదేశాలకు పంపిస్తున్నాయి అన్నమాట. అలాగే అంటే అక్కడ వినియోగదారులకు ధరలు పెరుగుద్ది. దాంతోపాటు సుంకం కారణంగా దిగుమతి తగ్గి దేశీయంగా ఉత్పత్తి వెంటనే పెరగకపోతే ఔషధాల కొరత ఎక్కువ అవుద్ది. ఓకే, సుంకం పెంచారు కాబట్టి కంపెనీలు ఏమో అక్కడ ప్లాంట్లు పెట్టాల, అప్పుడు ఔషధాల కొరత ఎక్కువ అవుద్ది అనమాట. అది కొంత ప్రభావం. అలాగే ఔషధ పరిశోధన మీద ఔషధ సంస్థలపై అదనపు భారం పడడం వలన
కొత్త ఔషధాల పరిశోధన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలు ముగిసిపోతాయి. అలాగే మార్కెట్ ఒక రకమైన అనిశ్చితికి వెళ్ళిపోద్ది. సో డొనాల్డ్ ట్రంప్ ఒక రకం పాజిటివ్, ఒక రకం నెగిటివ్ రెండూ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకొని ఉంటారు. కానీ ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా ఏకపక్షంగానే ఉంటాయి. ఎప్పుడు నాకెందుకో మరి మీకు కూడా అలా అనిపిస్తే చెప్పండి, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు పిచ్చి నిర్ణయాలు అనిపిస్తున్నాయి. మేబీ అవి కొంచెం సూక్ష్మంగా పరిశీలిస్తే మంచిదే అవ్వచ్చు, వాళ్ళ దేశానికి మంచి చేయడానికే అవ్వచ్చు. కానీ తాత్కాలికంగా ఆ దేశానికి నష్టమే. ఇమీడియట్గా ఈ ప్రోడక్ట్స్ వాళ్ళు తయారు చేయలేరు. ఈ ప్రోడక్ట్స్ అక్కడ ప్లాంట్లు పెట్టుకొని తయారు చేయాలంటే 6 నెలలు పెట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. అక్కడ చట్టాల ప్రకారం అనుమతులు రావడానికి, రీసెర్చ్ R&D జరగడానికి, ప్రోడక్ట్ ఉత్పత్తి చేయడానికి, దాన్ని మార్కెట్లోకి అనుమతించడానికి మినిమం సంవత్సరం పడుతుంది. ఆ సంవత్సరం కూడా ఇక్కడ మెడిసిన్స్ వెళ్ళాల్సిందే కదా, దానివలన డబుల్ ఛార్జ్ కొనుక్కోవాల్సిందే కదా. సో ఇలా రకరకాల ఆలోచనలు అయితే ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ.